శ్రీ గురుభ్యో నమ. జై గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వత్యై నమ. ఈరోజు పుష్యశుద్ధ విద్య. ఈరోజు దత్తాత్రేయ స్వామివారి రెండవ కలియుగ అవతారమైన నృసింహ సరస్వతి స్వామివారి యొక్క జయంతి. నృసింహ సరస్వతి స్వామి వారు మహారాష్ట్రలోని కారంజా అనేటువంటి గ్రామంలో అంబాభవాని మాధవ శర్మ అనేటువంటి దంపతులకు జన్మించినాడు. వీరు పూర్వజన్మలో అంబాభవానీదేవికి దర్శనమిచ్చి శ్రీపాద శ్రీవల్లభ రూపంలో, అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మొట్టమొదటి కలియుగ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అంబాభవానీదేవికి ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించి, వచ్చే జన్మలో నీ కుమారుడిగా జన్మిస్తాను తల్లి అని వరం అనుగ్రహించి, నీవు ఈ జన్మలో అనవరతముగా నిత్యము కూడా లింగము ఆరాధించు, శివ పూజ చేయమని ఆదేశించినారు. ఆ విధంగానే అంబాభవానీదేవి అనవరతంగా ఆ యొక్క శివ పూజ చేసి కాలము చేసి తదుపరి జన్మలో మళ్ళీ అంబాభవానీదేవిగా జన్మించి మాధవ శర్మకు భార్య అయినది. ఆ యొక్క వరమును అనుసరించి స్వామివారు నృసింహ సరస్వతి అవతారంలో ఆ యొక్క అంబాభవానికి జన్మించడం జరిగినది. నృసింహ సరస్వతి స్వామివారు జన్మిస్తూనే ఎన్నో లీలను చేశారు. వారు ఓంకారమును, అంటే మామూలుగా శిశువు జన్మిస్తూ ఎంతటి అవతార స్వరూపుడైనా కూడా జన్మిస్తూ ఏడవడమే చేస్తాడు. కానీ నృసింహ సరస్వతి స్వామివారు మాత్రం జన్మిస్తూనే మహాప్రణవమైనటువంటి ఓంకారాన్ని జపించినాడు. కానీ ఆ తర్వాత 7 సంవత్సరములు వచ్చేదాకా స్వామివారు మాట్లాడేవారు కాదు, మూగవారు అనుకున్నారు చుట్టుపక్కల ఉండేవారు. తల్లిదండ్రులు కూడా అదేవిధంగా మూగవాడైనటువంటి పిల్లవాడు పుట్టాడు అని భావించినారు. కానీ స్వామివారు తన 7వ ఏట తనకు ఉపనయనము చేసినట్లయితే నేను మాట్లాడతాను అని సైగలతో చెప్పినాడు. దాంతో ఆశ్చర్యపోయినటువంటి తల్లిదండ్రులు దానికి ఏర్పాట్లు చేసినాడు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇదంతా గమనించి, అయా మూగవాడికి ఉపనయనం ఎందుకు, అతడు ఉపనయనం చేయడం వలన వేదములను నేర్చుకోవడము లేదు, చదవడము లేదు, చెప్పడము లేదు, ఇదంతా కూడా వృధా ప్రయాస. ఉపనయనంలో గాయత్రి మంత్ర జపాన్ని ఉపదేశించినప్పుడు తిరిగి అతడు ఎలా చెబుతాడు మూగవాడు అని అందరూ కూడా హేళన చేసినా కూడా ఆ యొక్క బాలుడి యొక్క మాటల మీద నమ్మకం ఉంచినటువంటి ఆ తల్లిదండ్రులు ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఉపనయన కార్యక్రమమును చేసి ఆ యొక్క గాయత్రి ఉపదేశమును తండ్రి గారు చెవిలో చేయగానే మహాగాయత్రిని వారు జపించినారు. అంతేకాదు భిక్షా సమయంలో ఉపనయనమైన తర్వాత వటువు భిక్ష స్వీకరిస్తూ ఆ యొక్క వేద మంత్రములను చెప్పాలి, 4 వేద మంత్రములను కూడా. అప్పుడు ఆ యొక్క చతుర్వేదములను కూడా సాంఘోపాంగంగా నృసింహ సరస్వతి స్వామి వారు చెప్పడం జరిగినది. ఆ తర్వాత మాతృభిక్ష స్వీకరించిన తర్వాత నేను ఇక సన్యాసమును స్వీకరిస్తాను అని చెప్పి దేశాటనకు బయలుదేరే ప్రయత్నం చేస్తారు నృసింహ సరస్వతి స్వామివారు. అయితే తల్లిదండ్రులు దానికి అడ్డు చెప్పడంతో అంబాభవానీదేవికి పూర్వజన్మ స్మృతినిస్తారు నృసింహ సరస్వతి స్వామివారు. ఆ జన్మలో ఇచ్చినటువంటి వరం అనుసరించి నిన్ను పుత్రుడిగా పుట్టాను, ఉపనయనం అయిన వెంటనే సన్యాసం స్వీకరిస్తానని చెప్పాను అన్న మాటలు గుర్తు చేసినాడు. అప్పుడు తల్లిదండ్రులు ప్రార్థిస్తారు, అయ్యా ఉన్నటువంటి కుమారులు 2 ఉన్నారు, నీ తర్వాత పుట్టిన వారు అంగవైకల్యంతో అనారోగ్యంతో ఉన్నవారు, వీరిని పెట్టుకుని మేము ఎలా జీవించాలి అంటే వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే విధంగా నృసింహ సరస్వతి స్వామి అనుగ్రహించి మరొక 2 పుత్రులు పుడతారని ఆశీర్వదించి, మీరు ఎప్పుడు కోరితే అప్పుడు వెంటనే నేను మీ ముందు ప్రత్యక్షమవుతానని చెప్పి స్వామివారు దేశాటనకు బయలుదేరడం జరుగుతున్నది. ఆ విధంగా పర్యటిస్తూ అనేకమైనటువంటి క్షేత్రాలను దర్శిస్తారు. ఆ క్షేత్ర పర్యటనలో భాగంగా ఆ క్షేత్రముల యొక్క శక్తిని ఈ యొక్క లోకమునకు ప్రచారం చేస్తారు. ఆ సమయంలో వారిని ఆశ్రయించినటువంటి శిష్యులను ఎంతో గొప్ప ఉపదేశములతో అనుగ్రహిస్తారు. ఆశ్రయించినటువంటి భక్తులను తరింపజేస్తారు, ఎన్నో లీలను ప్రకటిస్తారు. ఆ గురుచరిత్ర 5వ అధ్యాయం నుంచి దాదాపుగా 13వ అధ్యాయం వరకు 8 అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క మహాలీలలు ఎన్నో కూడా చెప్పడం జరిగినది. అలా పర్యటిస్తూ ఎన్నో క్షేత్రాలలో ఉంటారు. కుర్రపురంలో ఎక్కువ కాలం, అంటే కుర్రపురం, గానగాపురం మొదలైనటువంటి ప్రసిద్ధ క్షేత్రాలు స్వామివారి యొక్క పాదస్పర్శతోటే పునీతములు ఇవ్వడం జరిగినది. అవి గొప్ప క్షేత్రాలుగా ఈనాటికి కూడా చెప్పబడుతూ ఉన్నాయి. గానగాపురంలో నృసింహ సరస్వతి స్వామివారి యొక్క పాదములు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఆ యొక్క ఔదుంబర వృక్షం కింద స్వామివారు నివాసం ఉండేవారు. ఆ యొక్క భీమ అమరజ సంగమంలో నిత్యము కూడా స్నానము చేసి ఆ యొక్క గానగాపురంలో భిక్షను స్వీకరిస్తూ ఉండేవారు. కాశీ దర్శనం నిత్యము కూడా చేస్తూ ఉండేవారు. మనో సంకల్పము చేత సమస్తమైనటువంటి క్షేత్రములను కూడా భక్తులకు దర్శింపజేసినటువంటి మహనీయులు ఆ యొక్క నృసింహ సరస్వతి స్వామివారిని స్మరిస్తే చాలు మన యొక్క
బాధలు తీర్చేస్తారు. అంతటి శక్తివంతుడు నృసింహ సరస్వతి స్వామివారు. ఆ యొక్క మహాసరస్వతి స్వామివారు బహమనీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ రెండుకు పూర్వజన్మలో ఇచ్చినటువంటి వరంను అనుసరించి ఈ జన్మలో మోక్షమునిచ్చినాడు. అంటే పూర్వజన్మలో ఆ యొక్క అల్లావుద్దీన్ రెండు అనేటాయన ఒక చాకలి. ఆ చాకలి ఏందంటే శ్రీవల్లభ స్వామివారు నదీ స్నానం చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా దూరంగా ఉండి బట్టలు ఉతికేటప్పుడు సమయంలో స్వామివారు వచ్చేటప్పుడు సాష్టాంగ నమస్కారం చేసేవారు. ఒకానొక రోజు స్వామివారు అతనిని అనుగ్రహించి నీకేం వరం కావాలి అంటే, నాకేం వరం వద్దు స్వామి అంటే, అతని మనసులో రోజు కూడా నదీ తీరంలో ఒక రాజు కూడా వచ్చేవాడు. ఆ రాజులాగా భోగమును అనుభవించాలనే కించిత్ ఒక కోరిక ఉండేది. అయితే నీ మనసులో ఈ చిన్న కోరిక ఉన్నది. ఆ కోరిక మిగిలిపోతే మళ్ళీ మోక్షం అనేది దక్కదు కాబట్టి వచ్చే జన్మలో ఆ రాజభోగమును అనుభవించి ఆ తర్వాత మోక్షమును పొందుతావని చెప్పినాడు. ఆ యొక్క వరమును అనుసరించి ఈ జన్మలో అతను అల్లావుద్దీన్ అనేటువంటి రాజుగా పుట్టి రాజభోగమును అనుసరించినా కూడా హైందవ ధర్మం ఎడల ఏమాత్రము కూడా వ్యతిరేకతను కలిగి చరిత్రలో కూడా లిఖించబడినట్లుగా చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఏమాత్రం కూడా వ్యతిరేకతను పెంచుకోకుండా ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించినట్లుగా చెప్పడం జరిగింది. అటువంటి అల్లావుద్దీన్ రెండుకు మోక్షమును ప్రసాదించడం జరిగినది శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. ఆ విధంగా నృసింహ సరస్వతి స్వామివారు ఎంతో మంది భక్తులను అనుగ్రహించి వారి యొక్క కష్టములను తీర్చి గానుగాపుర క్షేత్రంలో భూత ప్రేత పిశాచ రోగ బాధలను తీర్చడానికి స్వామివారు ప్రసిద్ధి. స్వామివారి యొక్క నామ జపము చేస్తే చాలు రోగబాధలని పరిగెడతాయి, పరుగులు పెట్టి పారిపోతాయి భూత ప్రేత పిశాచాలని. ఆ యొక్క గానగాపుర క్షేత్రంలో ఇప్పటికీ కూడా పిశాచాలను వదిలించేటువంటి క్షేత్రం అనేటువంటి పేరు. ఎంతోమంది అక్కడ ఆశ్రయిస్తూ ఉంటారని కూడా పేరు. ఆ విధంగా స్వామివారు ఎన్నో మహిమలు చేసిన తదుపరి 1380 జనవరి 14న శ్రీశైలంలో తమ అవతారాన్ని గుప్తపరిచినాడు. అంటే వారు ఒక పడవలో వెళ్ళి కొంత దూరం అయినాక ఆ యొక్క శిష్యులకు కనిపించకుండా మాయమవ్వడం జరిగినది. ఆ విధంగా స్వామివారు తమ యొక్క అవతారాన్ని చాలించడం జరిగినది. అయినా కూడా వెంటనే అవతారాన్ని చాలించిన వెంటనే ఎక్కడైతే ఔదుంబర వృక్షం కింద అన్ని రోజులు దర్శనమిచ్చినారో గానగాపురంలో అక్కడ అనేక మంది భక్తులకు ప్రత్యక్ష దర్శనాన్ని ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు గురుచరిత్రలో మనం చూడవచ్చు. ఇప్పటికీ కూడా స్వామివారు తనను స్మరించిన వారిని, పూజించిన వారిని, గురుచరిత్ర పారాయణ చేసిన వారిని అనుగ్రహిస్తూ అనారోగ్యములు, భూత ప్రేత పిశాచాది బాధలు తొలగిస్తూ సమస్తమైనటువంటి కోరికలను తీరుస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు నృసింహ సరస్వతి స్వామివారు. కలియుగంలో దత్తాత్రేయ స్మరణం అనేది విశేషమైనటువంటి ఫలితములు ఇస్తుంది. గురు స్వరూపము గురు దత్తాత్రేయ స్వామి వారు తీర్చినటువంటి కోరికలు అనేవి లేవు. ఎందుకంటే త్రిమూర్తుల ఎడల చేసినటువంటి పాపములను దత్తాత్రేయ స్వామి వారి అయినటువంటి గురు స్వరూపములే తీరుస్తాయని సాక్షాత్తుగా బ్రహ్మదేవుడి మనకు చెప్పడం జరిగినది. కాబట్టి ఆ విధంగా దత్తాత్రేయ స్వామి వారిని అందరూ కూడా పూజించి, అర్చించి, ధరించి దత్తానుగ్రహమును పొందగలరు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. ఇదే మహామంత్రము. దీనిని నిత్యము కూడా జపిస్తే దత్తానుగ్రహం అనేది పరిపూర్ణంగా మన యందు ఉంటుంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. జై గురుదత్త. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.